అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన యథ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పేరాగ్రాఫ్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, మీరు చూడండి అంతే. అర్థమవుతుందా? ఎగ్జామ్ పర్పస్ మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అండ్ నోట్స్. మొదటి ప్రశ్న, పోలమ్మ నిద్రపోతున్న తన పిల్లలను చూసి ఎందుకు ఆనందపడింది? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండవ ప్రశ్న, వర్షం పడిన తర్వాత పోలమ్మ పొలం వెళ్ళే దారిలో ప్రకృతి ఎలా ఉంది? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మూడవ ప్రశ్న, పోలమ్మ గతాన్ని తలుచుకున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చిన అంశాలు ఏవి? తర్వాత నెక్స్ట్, ఇక్కడ ఇది కంటిన్యూషన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 4వ ప్రశ్న, మనకు అన్నం పెట్టే రైతు గొప్పతనాన్ని తెలుపుతూ మీ అభిప్రాయాన్ని రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దనిమా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందన్నా చిన్నారి పిల్లలారా. తర్వాత నెక్స్ట్ భాషాంశాలనా. 1వ, క్రింది వాక్యాలలో సమానార్థక పదాల క్రింద గీత గీయండి. చెట్లు, వృక్షాలు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చినారు? ఉదాహరణ చెట్లు, వృక్షాలు, వానలు, వర్షాలు. తర్వాత నెక్స్ట్, మాత అంటే తల్లి. తర్వాత 2వ, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. నిద్ర అంటే నిదుర, దీపము అంటే దివ్వె, పుస్తకము అంటే పుస్తకము, పక్షి అంటే పక్షి, ఆశ అంటే ఆశ, మూలిక అంటే మొలక, దృఢ అంటే దిటవు. తర్వాత నెక్స్ట్, ఈ గీత గీసిన పదాలను విడదీయండి. సీతక్క, సీత ప్లస్ అక్క, రామయ్య, రామ ప్లస్ అయ్య, వెంకప్ప, వెంక ప్లస్ అప్ప, రాకుండుట, రాక ప్లస్ ఉండుట, మేనల్లుడు, మీనా ప్లస్ అల్లుడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ధన్యవాదాలు.